6 సంవత్సరాల ఒక అబ్బాయి ఒక గడప దగ్గర నిల్చొని బెడ్‌రూమ్‌లోకి చూస్తూ ఉన్నాడు. అదే టైంలో వాళ్ళ నానమ్మ వాళ్ళ డ్యాడీతో ఇలా అంటుంది. "ఖతం కార్‌లో" అని జెప్పేసి. అన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మీద అంటే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంది గదా! ఆ అమ్మ మీద కిరోసిన్ పోసి నిప్పంటిస్తాడు. నిప్పంటించినప్పుడు ఆమె మొత్తం రోదిస్తూ ఇల్లంతా తిరుగుతున్నప్పుడు ఆ అబ్బాయి చక 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 పైకెక్కేసి సెకండ్ ఫ్లోర్ ఎక్కేసి వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఇలా మమ్మీని ఇట్లా డ్యాడీ నిప్పంటిచ్చేసాడు కిరోసిన్ పోసి అని చెప్పేసి అనగానే ఆమె ఏడ్చుకుంటూ కిందకొచ్చేసరికి వాళ్ళ అక్క చనిపోయింటది. సో ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటది అనుకుంటాను. ఏ ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తున్నానో మీ అందరికి తెలిసే ఉంటది. ఈ మంత్ లో ఘోరంగా జరిగిన ఈ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్ లోని సిర్సా విలేజ్ ఇన్ గ్రేటర్ నోయిడా ఆ ప్లేస్ లోనైతే జరిగిందనమాట. సో నేను ఈ వీడియో ఇంత లేట్ గా ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్గా ఈ కేసు అంతా ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్ గా ఈ వీడియో చేద్దామని అయితే నేను అనుకున్నాను. సో డీటెయిల్స్లో కొద్దిగా వెళ్దాం. దానికంటే ముందు నేను కొన్ని మాట్లాడదాం మనము. ఏంటంటే మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి అమ్మాయికి ఉన్న పరిస్థితి. సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి అని అంటే వాళ్ళ స్తోమత కంటే ఎక్కువ కట్నాలు ఇచ్చేసి ఒక మంచి అబ్బాయా కాదా, వానికి డబ్బు ఉంటే సరిపోతుంది, ఇంకా డబ్బు ఉంటే మా అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అని ఆలోచించి ఒక మైండ్ సెట్లో పడి ఒక అమ్మాయిని ఇలాంటి ఫ్యామిలీ మధ్యలోకి పంపించేసి ఆ ఫ్యామిలీలో ఒక మనిషి, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక మనిషిలా కూడా విలువీయనంత ఘోరంగా అతి క్రూరంగా ఒక జంతువుని చంపినట్టు చంపేస్తే అసలు ఈ సమాజం ఎట్టిపోతుంది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అసలు చెప్పాలనంటే. సో ఇక్కడ నాకు ఆ టైంలో ఆ న్యూస్ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, రాఖీ సినిమాలో ఎన్టీఆర్ లాగా ఒక అన్నుంటే అమ్మాయికి ఆల్రెడీ ఉన్నాడు, కానీ ఎన్టీఆర్ లాంటి అన్నుంటే అమ్మాయి చావబోతున్నాడేమో అనిపించింది నాకు. బికాస్ అంత కిరోసిన్ పోసి అంత కిరాతకంగా ఒక కట్నం కోసము చంపాల్సి వచ్చింది అని అంటే ఎంత దారుణమో. ఒక కొడుకు చూస్తుండగా నానమ్మనే తండ్రికి కథం కార్లో అని చెప్పేసానంటే అసలు ఇంకెంత దారుణంగా ఉంటుంది అసలుకి. సో ఈ విషయానికి అయితే వద్దాం. యాక్చువల్గా అసలు ఫుల్ డీటెయిల్స్ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఫుల్గా అయితే తెలుసుకుందాము. సో గైస్, ఈ వీడియో అనేది ఒక అవేర్నెస్ కోసమే చెప్తున్నా నేను. ఉత్తరప్రదేశ్ లో నోయిడా అనే ప్లేస్ లో సిర్సా విలేజ్ లో అయితే జరిగిందనమాట. ఇది సత్వీర్ భాటి ఫ్యామిలీ అని చెప్పేసి ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో దయా అని ఈ సత్వీర్ కి వైఫ్ అనమాట. సో వీళ్ళిద్దరికి ఒక ఇద్దరు కొడుకులు. పెద్దోని పేరు వచ్చేసేమో రోహిత్ భాటి అనమాట, చిన్నోని పేరు వచ్చేసేమో విపిన్ భాటి. పేర్లు చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ క్యారెక్టర్లు అనేది వీడియో మొత్తంలో చాలా వీళ్ళలో ఉన్న క్రూరత్వాన్ని రాక్షసులు అని తెలపాలనుకుంటున్నాను నేను ఈ పేర్ల ద్వారా. సో ఈ ఇద్దరు మనుషులను అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వీళ్ళ అమ్మను కూడా గుర్తుపెట్టుకోండి, దయా వాటి వీళ్ళ అమ్మ పేరు. సో వీళ్ళ ముగ్గురు అయితే గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫ్యామిలీ ఏంటిదనంటే కొంచెం రూలింగ్ చేసే ఫ్యామిలీ అంట. లైక్ ఆ ఊర్లో బాగా ఒక డబ్బున్న ఫ్యామిలీ, లేకపోతే ఒక పెద్ద మనుషులు అంటారు కదా, ఇప్పుడు మన సైడ్ మాట్లాడుకుంటే ఒక పెద్ద మనుషులు అంటారు కదా. సో అట్లనే కొంచెం పొలిటికల్ కనెక్షన్స్ ఉన్న ఫ్యామిలీ అని అంట. ఒక వెల్ సెటిల్డ్ అయిపోయి అయితే ఉన్నారనమాట ఫ్యామిలీ, ఒక మంచిగా ఉన్న మనీ కానీ లేకపోతే పొలిటికల్ కనెక్షన్స్ కానీ. ప్లస్ ఈ రోహిత్ అనే వ్యక్తి ప్లస్ విపిన్ అనే వ్యక్తి. సో వీళ్ళిద్దరు చేసే పని ఏంటంటే జిమ్ ట్రైనింగ్ అనమాట. జిమ్ ట్రైనింగ్ ఇవ్వడము. ఈ సెటిల్మెంట్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మామూలుగా చూసుకుంటే మనకి ఇలాంటి సెటిల్మెంట్లు లేకపోతే ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇట్లా సెటిల్మెంట్లు చేయడం అనమాట వీళ్ళ పనే అదనమాట. ఇంకా ఎవరినైతే రౌడీజం చేయడము, సెటిల్మెంట్లు చేయడము అండ్ జిమ్ ట్రైనింగ్ చేయడం, ఈ వీళ్ళు చేసే పని ఇదనమాట. సో ఈ అమ్మాయి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటే నిక్కీ సింగ్ ఉంది కదా, ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తే ఫాదర్ పేరు వచ్చేసేమో బికారీ సింగ్ అనమాట. సో వీళ్ళు కూడా సిర్సా విలేజ్ కి దగ్గరలోనే నోయిడా అనే డిస్టిక్ లోనే వాళ్ళు కూడా ఒక పాయల్ అనే విలేజ్ లో ఉంటారు అనమాట వీళ్ళు కూడా. సో వీళ్ళు ఏంటంటే చాలా అంటే ఒక మధ్యతరగతి కంటే చాలా తక్కువ అయిన కుటుంబం అనమాట, మిడిల్ క్లాస్ కంటే కొంచెం లోయర్ అనమాట అలాంటి కుటుంబము. వీళ్ళ అమ్మ పేరు అయితే కొంచెం తెలియదు. ఇక అక్క పేరు వచ్చేసేమో కాంచన. సో వీళ్ళు నార్మల్ గా చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా కష్టపడుతూ పెరిగి, వాళ్ళ ఫాదర్ కూడా ఈ బికారీ సింగ్ ఉన్నాడు కదా, ఈ బికారీ సింగ్ కూడా చాలా ఒక రెస్పాన్సిబిలిటీ వేసుకొని మా కూతురు అనేవాళ్ళు ఎవరిపైన డిపెండ్ కావద్దు, ఒక ఇండిపెండెంట్ గా పెరగాలి, సో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళు ఎదిరించుకోవాలి, కొంచెం నేను స్ట్రాంగ్ గా చేయాలి అనే ఫీలింగ్ తోని వాళ్ళని ఎడ్యుకేషన్ కూడా మంచిగా చదివించిండు. సో మంచి ఒక ధైర్యం నేర్పించిండు. ప్రతి దాంట్లో ప్రతి పని కూడా వీళ్ళు చాలా యాక్టివ్ గా అండ్ ప్రతి దాన్ని ధైర్యంగా చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్ ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళే ఆ ధైర్యాన్ని అయితే నేర్పించింది అనమాట వాళ్ళ ఫాదర్. సడన్ గా ఒక సంబంధం అయితే వచ్చింది నిక్కీ సింగ్ వాళ్ళ అక్క. సో ఆమెకి సంబంధం అయితే వచ్చింది. ఆ సంబంధం ఎవరు అని అంటే ఈ రోహిత్ అనమాట. ఎవరు, మన విపిన్ వాళ్ళ అన్న. వాళ్ళకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు బిడ్డలను కూడా వీళ్ళకి ఇద్దరు కొడుకులకి ఇచ్చేద్దామని చెప్పేసి అయితే నిశ్చయించుకున్నారు 2015లో. అది 2015లో నిశ్చయించుకున్న తర్వాతకి 2016లో డిసెంబర్ 10th రోజు అయితే వాళ్ళకైతే నలుగురికి అయితే మ్యారేజ్ అయితే అయిందనమాట. ఇంకా చాలా గ్రాండ్ గా అయింది. స్తోమతకు మించి ఈ బికారీ సింగ్ ఉన్నాడు కదా, ఎవరైతే మన నిక్కీ సింగ్ వాళ్ళ డాడీ, కాంచనా సింగ్ వాళ్ళ డాడీ. సో ఆయన స్తోమతకు మించేసి
ఆ టైంలోనే టాప్ అండ్ మోడల్లో స్కార్పియో, ఆ టైంలోనే బుల్లెట్ బైక్, క్యాష్, గోల్డ్. సో చాలా అంటే చాలా ఆయన స్తోమతకి మించి కూడా మొత్తం అంతా పెట్టేసిందనమాట. సో దాని తర్వాతకి పెళ్ళైన తర్వాతకి ఒక 6 మంత్స్ వరకి చాలా అంటే చాలా బాగానే ఉన్నారు. ఆ 6 మంత్స్‌లో కూడా చిన్న చిన్న గొడవలు వచ్చినాయంట. అంటే మరీ అంత పెద్దవి కాకపోయినా చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవి వచ్చినాయంట. నడిచిపోయినాయి. 6 మంత్స్ తర్వాతకి ఇంకా ఈ విపిన్ పార్టీకి కొంచెం చెడు తిరుగుళ్ళు అవి ఇవి ఎక్కువనమాట. ఈ 6 మంత్స్ వరకే కొంచెం కంట్రోల్ చేసుకున్నాడో ఏంటో అనేది తెలీదు. బట్ ఈమె కూడా ఏం చెప్పలేదు. ఇంట్లోనే ఉండడం వల్ల కొంచెం ఆమె కూడా తెలియలేదు ఇంకా ఇప్పుడే కొత్తగా కదా అని చెప్పేసి తెలియలేదనమాట. ఈ విపిన్ పార్టీ ఏం చేస్తుండంటే ఈ జిమ్ ట్రైనర్ అని చెప్పేసి అన్నా కదా! ఈ జిమ్ ట్రైనింగ్‌తో పాటు ఈ సెటిల్‌మెంట్‌లతో దందాతో పాటు ఇంకోటేందంటే అమ్మాయిల్ని యేసుకొని తిరగడము. ఆయన బయటికెళ్ళిన ప్రతిసారి కూడా అమ్మాయిలతో దిగిన ఫోటోలన్నీ తీసుకొని వచ్చేసి ఇలా ఇప్పుడు నిక్కీ అయితే ఎవరైతే ఉన్నదో విపిన్ పార్టీ భార్య నిక్కీ సింగ్‌కి చూపెట్టేటోడనమాట. అంటే లైక్ ఇంత ప్రౌడ్‌గా నేను ఇగో చూడు అమ్మాయిలతో నేను ఇట్లా దిగినా అని చెప్పేసి ప్రౌడ్‌గా చూపెట్టేటోడంట. సో అవన్నీ చూసి కూడా ఆమె స్టార్టింగ్‌లో కొంచెం ఏదో అనుకుంది. దాని తర్వాత కొంచెం కొంచెం గొడవ పెట్టడం అయితే స్టార్ట్ చేసిందనమాట. అది గొడవ దేనికి పెట్టేది? నువ్వు అమ్మాయిలతోని తిరిగినందుకు కాదు ఇక్కడ. అతను బయటికెళ్ళిందంటే ఒక 2, 3 డేస్ వరకి రాకపోతున్నాడంట. వెళ్ళి నైట్ టైమ్ కూడా అక్కడే ఉంటున్నాడంట. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వబోతున్నాడంట. అసలు పట్టించుకోపోతున్నాడంట. చెప్పాలంటే ఒక రిచ్ ఫ్యామిలీ. వీళ్ళకి ఆధారం అని అంటే ఇంట్లో ఉన్న మనీ సరిపోతది. అంటే వీళ్ళ అత్తగారు ఇప్పుడు వీళ్ళ మామగారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మనీతోనే ఉంటారు. కాకపోతే సొంత ఖర్చులకు ఎట్లా? ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఓన్ గ్రోత్ అనేది వాళ్ళు నేర్చుకున్నారు కదా! అంటే దేనికైనా సరే పక్కనోళ్ళని అడగొద్దు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ నిక్కీకి ఏమైనా అవసరానికి మనీ కావాలన్నా ఈ విపిన్ పార్టీని అడగాలి. ఏదైనా కొనుక్కుందాం, లేకపోతే ఏదైనా మార్కెట్‌కి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకున్నా కూడా ఈ విపిన్ పార్టీని అడగాలి అని కొంచెం ఏందనంటే కొంచెం ఆమె అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయిపోయింది అక్కడ అడగడానికి. లేదు మళ్ళా మనం ఏదైనా స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు వీళ్ళకి ఇద్దరు అక్క చెల్లెళ్ళకి వాళ్ళు పెళ్లి కాకముందు నుంచి కూడా బ్యూటీ పార్లర్ అనేది రన్ చేస్తున్నారన్నమాట వీళ్ళు. ఆ బ్యూటీ పార్లర్ అనేది రన్ చేద్దామని చెప్పేసి ఇద్దరు అక్క చెల్లెలు అయితే డిసైడ్ అయిపోయినారు. డిసైడ్ అయిపోయేసి బ్యూటీ పార్లర్ అయితే స్టార్ట్ చేసినారు. ఆ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయడం అనేది ఈ విపిన్ పార్టీ, ఈ రోహిత్ ఉన్నాడు కదా వీళ్ళిద్దరికైతే ఇష్టం లేదు. అండ్ మెయిన్‌గా చెప్పాలంటే వీళ్ళ అమ్మకి దయ. ఈ దయ పార్టీకి కూడా అసలుగా అయితే ఇష్టం లేదనమాట. మోకాళ్ళకి రంగేసుకోవద్దు, మాకు ఇష్టం ఉండదు, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. వీళ్ళ కట్టుబాట్లు ఎలా ఉంటాయంటే మొబైల్ వాడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సోషల్ మీడియా వాడొద్దు. లేకపోతే ఈ బ్యూటీ పార్లర్ ఈ బిజినెస్ బంద్ చేయాలి మీరు. ఇంట్లోనే ఉండాలి. ఈ 4 గోడల మధ్యనే ఉండాలి. కిచెన్‌లోనే ఉండాలి. వంటలు ఉండాలి. ఇంకా వాళ్ళొక ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న ఏమనుకున్నారు? ఈ బికారీ సింగ్ వాళ్ళ ఆవిడ ఏమనుకున్నారంటే మా కూతుర్లని ఒక మంచి పెద్దింటికి ఇస్తే సంతోషంగా ఉంటారు. మంచి డబ్బున్న ఫ్యామిలీ కదా! మా వాళ్ళు పని చేయకున్నా పర్లేదు హ్యాపీగా ఉంటారు అని వాళ్ళు అనుకొని వాళ్ళ ఇంటికి పంపించినారు పెళ్లి చేసి. కానీ ఇక్కడ ఏం జరిగింది? జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళింది కోడళ్ళలా కాదు, పని మనిషిలాగా వెళ్ళినారు. చాకిరి మొత్తం వాళ్ళే చేస్తున్నారంట అసలు. ఇదంతా చాకిరి అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఏదైతే బ్యూటీ పార్లర్ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ కూడా వెళ్ళేసి దాన్ని కూడా ఓపెన్ చేసుకొని హ్యాపీగా ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని వస్తున్నారంట. సో ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఒక 6 మంత్స్ అంటే ఈ బ్యూటీ పార్లర్ బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత కూడా 6 మంత్స్ వచ్చిన ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కూడా మొత్తం వాళ్ళ అత్తగారు తీసుకునేది. వాళ్ళ అత్తగారు తీసుకొని వీళ్ళకి మళ్ళీ ఒక చిల్లి పైసా కూడా ఇవ్వకపోతుండే. దాని తర్వాతకి ఏదైనా ఖర్చులకి ఇట్లా అడిగితే మీరు బంద్ చేసేయండి బ్యూటీ పార్లర్ బంద్ చేసేయండి అని చెప్పేసాను. సరే బ్యూటీ పార్లర్ ఇంకా కొంచెం హైప్ తీసుకెళ్దాం, ఇంకా అప్పుడు డబ్బులు బాగా వస్తాయి కదా అని చెప్పినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో బిజినెస్ గురించి చెప్పడం, బ్యూటీషియన్ టిప్స్ గురించి చెప్పడం, బ్యూటీ పార్లర్ ఎక్కడ ఉంది అని చెప్పడము. సో ఇలాంటి రీల్స్ చేస్తుండే అనమాట. ఈ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలాంటి వాటిలలో రీల్స్ చేస్తుండే. ఈ రీల్స్ చేయడం అనేది ఈ విపిన్ పార్టీ గానీ, రోహిత్ పార్టీ గానీ, ఈ దయా పార్టీ గానీ అస్సలకి నచ్చకపోతుండే. సో ఇక్కడ ఈ సోషల్ మీడియా గురించి అయితే వాళ్ళ ఇంట్లోనైతే గొడవ అయితే మొదలైందనమాట. గొడవ అయితే మొదలేసి మీకు బిజినెస్ వద్దు, ఈ సోషల్ మీడియా వద్దు, అసలు మా ఇంట్లో మా కల్చర్‌లో మా ఆడవాళ్ళు అనేటోళ్ళే ఇట్లా ఫోన్లు పట్టుకొని లేకపోతే ఇట్లా తిరిగారు, మీకు ఫోన్ కూడా వాడే అర్హత లేదు, అసలు మీరు ఫోన్ వాడొద్దు అని చెప్పేసి కూడా స్ట్రిక్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా ఇవన్నిటికి వాళ్ళకి ఏంటంటే జైల్లో వేసినట్టు బంధించినట్టు ఒక ఖైదీల్ని బంధించేసరికి వాళ్ళకి ఇంకా ఎక్కలేని కోపం వచ్చేసింది. కాంచన అయితే సైలెంట్ గానే ఉంది. నిక్కీకి అయితే ఇంకా చాలా కోపం వచ్చేసి ఇంకా కొంచెం ఎదురు తిరగడం అయితే మొదలు పెట్టేసింది అనమాట. ఇంకా లేదు అసలు మేము ఇట్లా బ్రతకము, మేము ఏమైనా తప్పు చేస్తున్నామా, మేము బిజినెస్ చేస్తున్నాం, నువ్వు ఒక రూపాయి తేవు, ఇంట్లో ఒక రూపాయి ఇవ్వవు, మేము అడగలేము, మా చిన్నప్పటి నుంచి మేము ఓన్గా గ్రో అయినాము, సో మా ఖర్చులుగానే మేము డబ్బులు సంపాదించుకోవాలి కదా అని చెప్పేసి అయితే తనైతే ఒక స్టాండ్ అయితే తీసుకుందనమాట. ఆ స్టాండ్ తీసుకోవడం అనేది విపిన్ కి ఎక్కలేని ఒక కోపాన్ని అయితే పెంచింది. ఎందుకు అనంటే సో అట్లా ఈ కోపాన్ని తట్టుకోలేక ఏం చేసిందంటే కొట్టడం మొదలుపెట్టింది, టార్చర్ చేయడం మొదలుపెట్టింది. దానికి మద్దతుగా వీళ్ళ అమ్మ సో కొట్టడం మొదలు పెట్టడం, ఇంకా వీళ్ళు సపోర్ట్ చేయడం కూడా మొదలు పెట్టారు అనమాట. సో ఈ కాంచన ఎవరైతే ఈ కాంచనను కూడా వీళ్ళన్న కొట్టేటోడు, అంటే క్వశ్చన్ చేస్తే కొట్టేటోడు, లేకపోతే మాటలతో బెదిరించేటోడు. కాకపోతే నిక్కీ అనేట ఆమె ఇంకెక్కువ చేయడం వల్ల
ఈ విపిన్‌కి ఇంకెక్కువ కోపం ఉండడం వల్ల చాలా అంటే చాలా దారుణంగా దెబ్బలైతే తిన్నది. ఆ 6 ఏళ్ల కొడుకు ముందు కూడా చాలా అంటే చాలా సార్లు కొట్టిండంట. వీళ్ళ అమ్మ కూడా దానికి విపి సింగ్‌ని తిడుతుంటే మా కొడుకు నా ఇష్టం అనే రేంజ్‌లో ఒక కౌంటర్ అయితే ఇచ్చిందన్నమాట. అప్పుడు అర్థమైపోయింది. అందరూ ఒకటే, ఫ్యామిలీ మొత్తం ఒకటే. వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారని చెప్పేసి అర్థమైంది. ఆ రోజు కట్నం గురించి అయితే నువ్వు ఇచ్చిన డబ్బులు మాకు సరిపోలేదు. మీ నాన్న ఇచ్చిన డబ్బులు మాకు సరిపోలేదు. ఇంకా కట్నం తీసుకురండి, నాకు 36 లక్షలు కావాలి మాకు అని చెప్పేసి అయితే అక్కడ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. అక్కడ స్టార్ట్ చేసేటప్పటికి ఈ నిక్కీ సింగ్‌కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అసలు కట్నం కోసం వీళ్ళు ఇంతగానే చేస్తుందని చెప్పేసి ఈ కాంచన ఎవరైతేనో వాళ్ళిద్దరూ అయితే మాట్లాడుకున్నా చాలాసార్లు వెళ్ళినారు. వాళ్ళు ఈ కట్నం గురించి గొడవలు అయ్యేటప్పుడు కూడా వాళ్ళ మదర్ దగ్గరికి, ఫాదర్ దగ్గరికి వెళ్ళినాడు, కాల్స్ మాట్లాడుతుండే. కాకపోతే ఎప్పుడు ఈ కట్నం గురించి వేధిస్తున్నారు వీళ్ళు, ఇట్లా మమ్మల్ని లేకపోతే ఇట్లా వేధిస్తున్నారు అని అయితే ఒకసారి కూడా చెప్పలేదన్నమాట. ఇప్పుడు ఈ నిక్కీ సింగ్‌కి, కాంచనకి ఒక బ్రదర్ అవుతున్నాడు, అతనికి కూడా చెప్పలేదన్నమాట. ఎందుకనంటే ఇప్పటికే ఫైనాన్షియల్లో వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారు. వాళ్ళకి స్తోమత మించే మాకు పెట్టినారు. సో ఇప్పుడు మళ్ళీ మేము ఈ కట్నం ఇంత అడుగుతున్నారని చెప్పేసానంటే వాళ్ళు తట్టుకోలేరు అనే ఒక ఉద్దేశంతోనే ఈ మాటలు అయితే ఏవి, ఇక్కడ జరిగే సంఘటనలు అవన్నీ కూడా ఏవి చెప్పకపోతుండే అమ్మా నాన్నకి. సో దాని ద్వారా ఈ గొడవలు అనేటి రోజుకు పెరుగుకుంటూ వెళ్ళినాయి తప్ప ఇంకా అసలుకి తగ్గలేదంటే తగ్గలేదు. ఇంకా ఫైనల్గా ఒక రోజు అయితే వచ్చింది ఇన్సిడెంట్ జరిగిన రోజు. ఆఫ్టర్నూన్ 3:30 అలా అవుతుంది అనమాట. ఆ 3:30 ఆ టైంకి ఇంట్లో గొడవ అవుతుంది. బెడ్రూమ్ బయట ఈ నిక్కీ సింగ్ కొడుకు ఎవరైతే ఉన్నాడో గడప పట్టుకొని చూస్తున్నాడు. హస్బెండ్, వైఫ్, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ కొట్లాడుకుంటుంటే వాళ్ళ నాన్నమ్మనేమో బెడ్ పైన కూర్చొని ఉంది. కొడుతుంటే అది చేస్తుంటే వాళ్ళ నాన్నమ్మ ఉండి ఇంకా కొట్టు చెయ్యి, చంపేయి కథంకారులో అది అని చెప్పేసి అంటుంది. ఈ అబ్బాయి ఏమో ఏడుస్తూనే ఉన్నాడు. వీళ్ళ అక్క ఎక్కడికి పోయిందని మనం ఆలోచిస్తే వీళ్ళ అక్క ఒక 2 రోజుల క్రితమే ఈమెని కొట్టిన కొట్టుడికి పైన సెలైన్ బాటిల్తో పడుకొని ఉందన్నమాట. సో వాళ్ళ అక్క కూడా కింద శబ్దాలన్నీ వినిపిస్తున్నాయి. వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. సో ఈ శబ్దాలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే నార్మల్గా ఇంకా రోజు అయితేనే ఉంటుందిగా మా ఇంట్లో గొడవలు అనే ఉద్దేశంతో ఆమె కూడా సరే పడుకొనే ఉంది. ఇంకా ఎప్పుడైతే ఆ అబ్బాయి చూస్తుండగా వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మని తగలబెట్టేసి చంపేసి అని అన్నదో అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కాలి తగిలిపోవడం చూసి తట్టుకోలేక పదప పైకి వెళ్ళేసి వాళ్ళ పెద్దమ్మకైతే చెప్పిండు అనమాట. మమ్మీని ఇట్లా అంటబెట్టారు అది అని చెప్పేసరికి మనం వచ్చేసరికి ఆమె మెట్ల మీద ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి వచ్చేసి కింద పడిపోయేసరికి బాడీ మొత్తం ఎక్కువ ఓవర్గా బర్న్ అవ్వడం వల్ల హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్ పేరు వచ్చేసి ఫార్టీస్ హాస్పిటల్ అనమాట. ఆ ఫార్టీస్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ ఇంకెక్కువ బర్న్ అయిపోయింది బాడీ అని చెప్పేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళమని చెప్పేసి అన్నారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్కి అయితే మళ్ళీ చేశారు. సో అక్కడి నుంచి మళ్ళీ అంబులెన్స్లో తీసుకొని ఆ సఫ్దర్జంగ్ హాస్పిటల్కి అయితే వెళ్ళే దారిలోనే ఈ నిక్కీ సింగ్ అయితే అయిపోయింది. 22 ఆగస్ట్ రోజు విపిన్ పాటిని అయితే అరెస్ట్ అయితే చేసినారు. ఇన్వెస్టిగేషన్ చేద్దామని తీసుకెళ్తూ ఉంటే మధ్యలో ఒక దగ్గర ఆగడంతోనే పోలీసుల వెపన్ ఏదైతుందో ఆ వెపన్ తీసుకొని వీళ్ళ మీదకే కౌంటర్ అటాక్ చేయబోతుంటే అప్పుడు మళ్ళీ అతను కొట్టి అతను పరిగెడుతుంటే లెగ్స్కి అయితే షూట్ చేశారనమాట. పరిగెడుతుంటే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాతకి మీడియా వాళ్ళు, రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఎందుకు పారిపోయినావు, మీ భార్యను ఎందుకు చంపినావు అని అంటే ఇంత కూడా అసలు బాధపడకుండా, నా భార్య చచ్చిపోయిందనే బాధపడకుండా దారుణంగా నేనేం బాధపడట్లేదు, నేను చంపేయలేదు, ఆమె చచ్చిపోయింది, నేను చంపేయలేదు అని చెప్పేసి అయితే చెప్పిండు అనమాట. కిరాతకంగా చంపేసి కూడా మనిషి అనేటోడు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా హాస్పిటల్ బెడ్ మీద పండుకొని నాకేం కాలేదు అన్నట్టుగా, నా భార్యకి ఏం కాలేదు అన్నట్టుగా బిహేవ్ చేసింది అనమాట. సో దాని తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాతకి వాళ్ళ అన్నను కూడా అరెస్ట్ చేసారు. దాని తర్వాతకి వాళ్ళ అమ్మని అరెస్ట్ చేసినారు, వాళ్ళ అన్నను కూడా అయితే అరెస్ట్ అయితే చేసినారు. సో వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా దొరకలేదు. సో వాళ్ళ ఫాదర్ నిజంగా వాళ్ళ ఫాదర్కి దీంట్లో సంబంధం ఉందా లేదా అనేది ఫర్దర్గా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పటికైతే ఇలాంటి డౌరీ సిస్టమ్ కేసెస్ వల్ల ఎంతమంది గురిశిక్షలు పడుతున్నాయో తెలుసు. అయినా సరే ఇంతమంది కట్నం కోసం వేధిస్తూ ఎంతమంది ఆడవాళ్ళని చంపుతున్నారు అనేది నాకు ఇప్పటి కూడా అర్థం కావట్లేదు. అసలు ఈ కట్నం అనే సిస్టమ్ని బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసినా కూడా మీరు మీ పరువు కోసం అని చెప్పేసి మీ కూతురు బాగుంటుంది అని చెప్పేసి ఇస్తున్నారు. చెప్పండి, మేము కట్నం ఇయ్యము, మా పిల్లని ఒక్కదాన్నే ఇస్తాము, మీరు మంచిగా చూసుకుంటా అంటేనే ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్పండి. ఓకేనా? ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి. నేను లైక్ చేయమని కూడా అడగట్లేదు, షేర్ చేయండి. ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి ఒక అవేర్నెస్ అయితే ఇవ్వండి. ఓకేనా? బై.